ప్రభుత్వ విద్యకు గత వైభవం తీసుకొచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గవర్నమెంట్ స్కూల్స్‌లో ఎక్కువ మంది విద్యార్థులు చేరేలా కార్యాచరణ అమలు చేస్తోంది. దీనికి సంబంధించి పేద విద్యార్థుల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ప్రస్తుతం విద్య వ్యాపారంగా తయారైందా? అయితే రీజన్ ఎవరు? ఏ రాజకీయ నాయకులు? బి బిజినెస్ పర్సన్స్? సి ప్రజలు? రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వాటి నిర్మాణానికి సంబంధించి స్థల సేకరణ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ ఫినాన్షియల్ ఇయర్లో దాదాపు 5,000 కోట్ల రూపాయలతో 120 గురుకుల పాఠశాల భవనాల నిర్మాణాలు చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. పేదవాళ్లకు నాణ్యతతో కూడిన విద్య మరింత చేరువయ్యేలా చొరవ చూపిస్తున్నట్లు బట్టి పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలల ఉన్నతాధికారులతో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులను రాష్ట్ర, దేశ సంపదగా ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు. మానవ వనరులను అభివృద్ధి చేసుకోవడానికి బడ్జెట్లో విద్యకు పెద్దపీట వేశామని గుర్తు చేశారు. గవర్నమెంట్ స్కూల్స్‌లో అధిక సంఖ్యలో విద్యార్థులు చేరేలా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వం డెడికేషన్‌తో ఉందన్నారు. అందుకు తగ్గట్టుగా ఆఫీసర్స్ పనిచేయాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు కోసం రూరల్ ఏరియాల్లో 15-25 ఎకరాలు, అర్బన్ లిమిట్స్‌లో 10-15 ఎకరాలు స్థల సేకరణ చేయాలన్నారు. 8 నెలల్లో ఈ పనులన్నింటినీ పూర్తి చేయడానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం 100% అడ్మిషన్స్ పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజాప్రభుత్వంలో ప్రభుత్వ హాస్టల్, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి మంచంపైనే పడుకోవాలని తాము నిర్ణయం తీసుకున్నట్టు బట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని 1029 ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు ఇప్పటివరకు మంచాలు, పరుపులు, చెద్దర్లు ఎన్ని ఉన్నాయి, ఇంకా ఎంతమందికి కావాలి అనే జాబితాను త్వరగా తయారు చేసి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. వాటిని పరిశీలించి వెంటనే కొనుగోలు చేయడానికి కావాల్సిన ఫండ్స్ త్వరలోనే రిలీజ్ చేస్తామని వెల్లడించారు. ప్రతి గురుకుల స్కూల్‌తో పాటు ప్రభుత్వ హాస్టల్‌లోని విద్యార్థులకు టాయిలెట్స్, బాత్రూమ్స్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ, డోర్స్, కిటికీలు వాటి నుంచి దోమలు రాకుండా ఉండడానికి మెష్ జాలి ఏర్పాటు చేయాలన్నారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల సౌకర్యాల కల్పనపై చెక్ లిస్ట్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. చెక్ లిస్టును ప్రతి హాస్టల్లో ప్రదర్శించాలన్నారు. గురుకులాల భవనాల రెంట్‌ను త్వరలోనే చెల్లిస్తామని. అయితే బిల్డింగ్ ఓనర్స్ మాత్రం విద్యార్థుల సౌకర్యాల కల్పనకు నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు. చెక్ లిస్ట్‌ను ఈ నెల 29లోగా సమర్పించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఫారెన్‌లో చదువుతున్న విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌కు సంబంధించి సెకండ్ ఫేజ్ ఫండ్స్‌ను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన విజ్ఞప్తికి బట్టి సానుకూలంగా స్పందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ శాఖలో పెండింగ్‌లో ఉన్న ఓవర్సీస్ స్కాలర్‌షిప్ బకాయిల జాబితాను తనకు అందజేయాలని అధికారులకు సూచించారు. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఏడాది నిర్ణీత గడువులోగా ఓవర్సీస్ స్కాలర్‌షిప్ నిధులను విడుదల చేయించుకునే బాధ్యత అధికారులదేనని గుర్తు చేశారు. ఈ వార్షికోత్సవంలో బీసీలకు 800, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు 500 మంది విద్యార్థులకు చొప్పున ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ విద్యకు గత వైభవం తీసుకొచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గవర్నమెంట్ స్కూల్స్‌లో ఎక్కువ మంది విద్యార్థులు చేరేలా కార్యాచరణ అమలు చేస్తోంది. దీనికి సంబంధించి పేద విద్యార్థుల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ప్రస్తుతం విద్య వ్యాపారంగా తయారైందా? అయితే రీజన్ ఎవరు? ఏ రాజకీయ నాయకులు? బి బిజినెస్ పర్సన్స్? సి ప్రజలు? రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వాటి నిర్మాణానికి సంబంధించి స్థల సేకరణ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ ఫినాన్షియల్ ఇయర్లో దాదాపు 5,000 కోట్ల రూపాయలతో 120 గురుకుల పాఠశాల భవనాల నిర్మాణాలు చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. పేదవాళ్లకు నాణ్యతతో కూడిన విద్య మరింత చేరువయ్యేలా చొరవ చూపిస్తున్నట్లు బట్టి పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలల ఉన్నతాధికారులతో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులను రాష్ట్ర, దేశ సంపదగా ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు. మానవ వనరులను అభివృద్ధి చేసుకోవడానికి బడ్జెట్లో విద్యకు పెద్దపీట వేశామని గుర్తు చేశారు. గవర్నమెంట్ స్కూల్స్‌లో అధిక సంఖ్యలో విద్యార్థులు చేరేలా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వం డెడికేషన్‌తో ఉందన్నారు. అందుకు తగ్గట్టుగా ఆఫీసర్స్ పనిచేయాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు కోసం రూరల్ ఏరియాల్లో 15-25 ఎకరాలు, అర్బన్ లిమిట్స్‌లో 10-15 ఎకరాలు స్థల సేకరణ చేయాలన్నారు. 8 నెలల్లో ఈ పనులన్నింటినీ పూర్తి చేయడానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం 100% అడ్మిషన్స్ పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజాప్రభుత్వంలో ప్రభుత్వ హాస్టల్, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి మంచంపైనే పడుకోవాలని తాము నిర్ణయం తీసుకున్నట్టు బట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని 1029 ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు ఇప్పటివరకు మంచాలు, పరుపులు, చెద్దర్లు ఎన్ని ఉన్నాయి,
ఇంకా ఎంతమందికి కావాలి అనే జాబితాను త్వరగా తయారు చేసి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. వాటిని పరిశీలించి వెంటనే కొనుగోలు చేయడానికి కావాల్సిన ఫండ్స్ త్వరలోనే రిలీజ్ చేస్తామని వెల్లడించారు.